అందుకనే ఆలోచించకుండా ఏ పని చేయకూడదు అంటారు. అది జీవితం కోసం అయితే అస్సలు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మన వెనకాతల ఒక ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి. 3 ఇయర్స్ బ్యాక్ అసలు ఏం జరిగింది అంటే కోవిడ్ థర్డ్ వేవ్లో హస్బెండ్ జాబ్ రిజైన్ చేశారు. రిజైన్ చేసేసాక వేరే జాబ్ చూసుకుందాం అనుకున్నారు. ఈలోగా వేరే జాబ్ రాలేదు. డేస్ గడుస్తున్నాయి కానీ జాబ్ రాలేదు. అప్పటికి నాకు జాబ్ ఉండడం వల్ల ఏదో మేనేజ్ అయ్యాము. కానీ ఖర్చులు అలానే ఉన్నాయి, పరిస్థితి అలానే ఉంది. జాబ్ వస్తుందా రాదా అని టెన్షన్ పడుతూనే ఉన్నాను. 3 months 15 days అయిపోతుంది. నాకు బాగా గుర్తు, ఏప్రిల్లో లాస్ట్లో అమావాస్య వచ్చింది. ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నారనమాట. అమావాస్య ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఎలా ఉంటుందో పరిస్థితి అనుకున్నాము. కానీ మీరు చెప్తే నమ్మరు, మేము అనుకున్న దానికన్నా బాగా రిజల్ట్ వచ్చింది. ఆ అమావాస్య నుంచి మా జీవితాలు అయితే టర్న్ అయిపోయాయని చెప్పుకోవాలి. ఆ 3 months 15 days ఎంత టెన్షన్ పడ్డాం అనేది నాకు, ఆ దేవుడికి, మా హస్బెండ్కి తెలుసు. సపోర్ట్ ఎవ్వరూ నిలబడలేదు. ఎవ్వరు మాకు సపోర్ట్ చేయాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే వీళ్ళకి ఎలానే కావాలి అనేసి. కానీ ఆ 3 months 15 daysలో మాకు తెలిసింది ఏంటి అంటే మనకి మనీ ఉంటేనే మనతో ఎవరైనా వస్తారు. మనకి మనీ లేదు అని తెలిసిన క్షణం మనల్ని అందరూ వదిలేస్తారు. మొన్న న్యూ ఇయర్కి గిఫ్ట్ అయితే వచ్చింది. గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నంతసేపు నాకు జరిగిందంతా గుర్తొచ్చింది. ఇంత పెద్ద కంపెనీకి మళ్ళీ మేము వస్తాము అనేసి అసలు ఊహించలేదు. నేను ఒక్కడే చెప్తున్నాను, జీవితం మీద ఎప్పుడైనా హోప్స్ పెట్టుకోండి.